ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మొత్తం కూడా రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ సంబంధించి టోటల్ 20 క్వశ్చన్స్ అనమాట. సో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా కౌశలం స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్లో మొత్తం 20 క్వశ్చన్స్ అయితే చూసేద్దాం రండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ వర్కర్ ఎర్న్స్ 300 పర్ డే. సో ఒక రోజుకి 300 అన్నది ఎర్న్ చేస్తున్నాడు. హౌ మచ్ విల్ ఎర్న్? చూడండి 7 డేస్కి ఎంత ఎర్న్ చేస్తాడు అంటే మనకి పర్ డేకి 300. మనల్ని ఎన్ని డేస్కి అడుగుతున్నాడు? 7 అంటే 7 3s are 21 అంటే 2100. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో నెక్స్ట్ చూడండి. ఏ షాప్ కీపర్ బోట్ ఏ బుక్ ఫర్ 120 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 150. వాట్ ఈజ్ ప్రాఫిట్ అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, బుక్ అన్నది మనకి 120 రూపీస్కి కొన్నాడు, అదే బుక్ని మనకి 150 రూపీస్కి అమ్మేశాడు. సో వాట్ ఈజ్ ప్రాఫిట్? సో ప్రాఫిట్ మీన్స్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మనకి ఎంతకు అమ్మాడు? 150కి మైనస్ కాస్ట్ ప్రైస్ సో 120. సో 150 మైనస్ 120 అంటే మనకి 30. సో ప్రాఫిట్ ఈజ్ 30. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ నెంబర్ ఈజ్ 25 మోర్ దాన్ 60. వాట్ ఈస్ ద నెంబర్? ఇక్కడ క్వశ్చన్ మీనింగ్ క్లియర్గా అర్థం చేసుకోండి, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఏ నెంబర్ ఈజ్ 25. సో 25 కన్నా మోర్ దాన్ 60 అంటే చూడండి 25 కన్నా మోర్ దాన్ 60 అంటే మనకి ఎంత వస్తుంది? 85. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ ఆఫ్ 20 and 40 ఈజ్. సో ద యావరేజ్ అని మనకి 2 నెంబర్స్ ఇచ్చాడు. యావరేజ్ అని మనకి 2 నెంబర్స్ ఇచ్చాడు. సో యావరేజ్ ఫార్ములా ఏంటి ఇలా ఇచ్చినప్పుడు? సో 20/40 సో టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి? 2 అంటే మనకి 60/2 30. సో ఆన్సర్ ఈస్ 30. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 hours ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మినిట్స్? 3 hours మొత్తం కూడా ఎన్ని మినిట్స్ ఉంటాయి? సో మనకి 1 hour అంటే 60 minutes. ఓకే, అలా 3 hours ఎన్ని? చూడండి 3 ఇంటూ మనల్ని అడిగిన 3 hours కదా, మినిట్స్ వచ్చేసరికి 60. సో 360s are 180 minutes. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ వాక్ 4 kilometers ఇన్ ద మార్నింగ్ 4 kilometers వాక్ చేస్తాడు అండ్ 3 kilometers ఇన్ ద ఈవినింగ్. సో మొత్తం ఈవినింగ్ ఏమో 3 kilometers. అలా టోటల్ డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో చూడండి, మార్నింగ్ 4 kilometers, ఈవినింగ్ 3 kilometers. సో టోటల్ ఎంత? 4 + 3 అంటే మనకి 7 kilometers. టోటల్ డిస్టెన్స్ అంతా మనకి 7 kilometers. సో 7 kilometers. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రైస్ ఆఫ్ 5 pence 75 rupees. చూడండి 5 pence అన్నది మనకి 75 rupees. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ 1 pen కాస్ట్ అడుగుతున్నాడు. 5 pence మనకి 75 అంటే 1 pen కాస్ట్ తెలుసుకోవడం కోసం 75/5 అంటే మనకి సో 15 అంటే 1 pen కాస్ట్ వచ్చేసరికి 15. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బాక్స్ హ్యాస్ 36 balls, 9 balls ఆర్ రెడ్. సో మొత్తం కూడా 36 balls ఉన్నాయి, అందులో 9 balls అన్నది రెడ్. ఇక్కడ మనల్ని అడిగేది ఏంటి? వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ బాల్స్ ఆర్ రెడ్. ఇక్కడ మనల్ని ఫ్రాక్షన్ ఫామ్లో అడుగుతున్నాడు. అంటే 9 సో మొత్తం కూడా మనకి 36. సో 9 టేబుల్ 1/4. సో ఫ్రాక్షన్ సి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ టేక్స్ 2 hours టు ట్రావెల్ టు 120 kilometers. ఇట్స్ స్పీడ్ ఈజ్. మనకి టైం ఇచ్చాడు, అలాగే డిస్టెన్స్ ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? ఇట్స్ స్పీడ్ అని అడుగుతున్నాడు. స్పీడ్ ఫార్ములా వచ్చేసరికి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి టైం ఇంటూ స్పీడ్. సో మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? డిస్టెన్స్ ఇచ్చాడు 120 kilometers అని. టైం వచ్చేసరికి 2 hours. మనం కనుక్కోమనేది ఏంటి? స్పీడ్. సో మనకి స్పీడ్ ఇటు ఉంచేసి 120/2 వస్తుంది కదా, అంటే క్యాన్సిలేషన్ 60 అంటే స్పీడ్ వచ్చేసరికి మనకి 60 kilometers. సి ఈజ్ కరెక్ట్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ హ్యాడ్ 1000 రూపీస్, హీ స్పెండ్ 250, హౌ మచ్ మనీ ఈజ్ లెఫ్ట్. ఇక్కడ చూడండి, ఒక మ్యాన్ దగ్గర 1000 రూపీస్ అయితే ఉన్నాయన్నమాట. సో స్పెండ్ 250 రూపీస్ ఖర్చు పెట్టేశాడు. హౌ మచ్ మనీ ఈజ్ లెఫ్ట్. సో మొత్తం లెఫ్ట్ అయిపోయి ఇంకా మనీ ఎంత ఉంటుందో చూసుకుంటే మనకి 1000 250 అంటే మనకి 750 ఆన్సర్. అంటే 1000 నుంచి 250 మైనస్ చేస్తే మనకి ఇంకా ఎంత ఉంటుంది, మొత్తం కూడా 750. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. 1th క్వశ్చన్, ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ 5 10 15 20 డాష్ ఇచ్చేసాడు. అంటే మనకి 5 నుంచి డిఫరెన్స్ అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో డిఫరెన్స్ మనకి ఇంక్రీజ్ అవ్వకుండా వస్తే ప్లస్, అంటే +1 +2 అలా డిఫరెన్స్ ఉంటుంది. లేదు డిక్రీజ్ అవ్వకుండా వస్తుంటే -1 అలా డిఫరెన్స్ ఉంటుంది. లేదు ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోయింది అనుకుంటే మల్టిప్లికేషన్స్లో డిఫరెన్స్ ఉంటుంది. చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి కొంచెం స్లోగానే ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చింది. అంటే మనకి డిఫరెన్స్ ఎంత, +5, దీనికి +5, దీనికి +5. అంటే ఇక్కడ కూడా మనకి +5 డిఫరెన్స్ ఉంటుంది. అంటే 20 + 5 25. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో ఆడ్ వన్ అవుట్ అంటే మనకి డిఫరెంట్. ఇక్కడ చూడండి, క్యాట్, డాగ్, లయన్, మ్యాంగో ఇవన్నీ కూడా మనకి యానిమల్స్లోకి వస్తాయి కదా. సో డిఫరెంట్ ఏంటి మనకి, మ్యాంగో. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ మండే ఈజ్ కోడెడ్ యాజ్, ఒక కోడ్ ఇచ్చాడు, దెన్ ఫైండ్ సండే కోడ్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మండే నుంచి ఈ కోడ్ ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి. అదే లాజిక్తో మనం సండే కూడా చేయాలన్నమాట. సో ముందు చెక్ చేద్దాం. అంటే ఎం నుంచి మనకి ఎన్ ఎలా వచ్చింది, దాని నెక్స్ట్ లెటర్ ఎంఎన్. నెక్స్ట్ ఓ మీన్స్ ఓ తర్వాత మనకి పి, ఎన్ తర్వాత ఓ. చూసారు కదా. అంటే ఇక్కడ మనకి లాజిక్ ఏం అర్థమైంది, దాని నెక్స్ట్ లెటర్ వస్తుంది. అంటే ఎం నెక్స్ట్ లెటర్, ఓ నెక్స్ట్ లెటర్, పి నెక్స్ట్ లెటర్ అలా వస్తుంది. సేమ్ ఇది కూడా అదే లాజిక్ యూజ్ చేయాలి. సో ఎస్ నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది మనకి, టీ. నెక్స్ట్ యూ నెక్స్ట్ లెటర్ మనకి వి, ఎన్ నెక్స్ట్ లెటర్ మనకి ఓ, డి నెక్స్ట్ లెటర్ ఈ, ఏ నెక్స్ట్ లెటర్ బి. సో వై నెక్స్ట్ లెటర్ జెడ్. అంటే TOEBZ. అంటే ఎక్కడ ఉంది మనకు ఆప్షన్, ఇది ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో అలా ఫస్ట్ ఇచ్చిన కోడ్ యొక్క లాజిక్ తెలుసుకుని అదే లాజిక్తో మనం ఫైండ్ అవుట్ చేయమన్నది అదే లాజిక్ యూజ్ చేసి మనం కోడ్ కనిపెట్టాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇండియా సర్టెన్ కోడ్ పెన్కి 35 అంట, హెన్కి 27. పెన్ అంటే కాదు, PENకి 35, HENకి 27. దెన్ ఫైండ్ TEN 10 కూడా మనం కోడ్ కనిపెట్టాలి. ఇలా కోడింగ్ అండ్ డీకోడింగ్కి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, దీని యొక్క లాజిక్ తెలుసుకోవాలన్నమాట. సో లాజిక్ తెలుసుకుందాం. అసలు P యొక్క పొజిషన్, అంటే P యొక్క వాల్యూ ఎంత మనకి. సో P యొక్క వాల్యూ మనకి 16, ఈ వాల్యూ 5. సో n వాల్యూ వచ్చేసరికి 14. అంటే మనకి చూడండి 16 + 14 అంటే మనకి 30. సో 30 + 5 35. నెక్స్ట్ హెన్కి కూడా. సో హెచ్ వాల్యూ ఎంత మనకి 8 + 5 + 14 అంటే మనకి 27. సో అర్థమైంది కదా లాజిక్. అంటే ఇక్కడ ఇచ్చిన పొజిషన్స్ని ప్లస్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే TEN కూడా మనం పొజిషన్స్ వేసుకుందాం. ఫస్ట్ టీ యొక్క వాల్యూ వచ్చేసరికి మనకి, టీ వాల్యూ వచ్చేసరికి మనకి 20, ఈ వాల్యూ +5 + 14. అంటే 20 + 5 25, 25 + 14 అంటే మనకి 39. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో అలా లాజిక్ అర్థం చేసుకుని అదే లాజిక్ మనం యూజ్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ క్లాక్ షోస్ 3, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 3 అని చెప్పాడు. సో ద యాంగిల్ బిట్వీన్ అవర్ అండ్ మినిట్ హ్యాండ్స్ ఈజ్. ఇక్కడ మనకి యాంగిల్ అడుగుతున్నాడు. అంటే మనకి టైం ఎంత ఇచ్చాడు, డయాగ్రామ్ వేసి చూపిస్తాను. సో మనకి ఇక్కడ 12 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది, 6 9 కదా. సో ఎగ్జాక్ట్గా మనకి 3 వైపు చూపించింది. అంటే సో మనకి మినిట్స్ అన్నది 12కి. ఇక్కడ మధ్యలో యాంగిల్ డిగ్రీస్, ఎన్ని డిగ్రీస్ చూడండి. సో మనకి అవర్కి మనకి 30 డిగ్రీస్ ఉంటుంది. సో 12కి మనకి 3కి ఎన్ని అవర్స్ గ్యాప్ ఉంది మనకి, 1 2 3 కదా. అంటే మొత్తం 3 అవర్స్ ఉంది. అంటే ఒక్కొక్క అవర్కి మనకి 30 డిగ్రీస్ ఉంటుంది. 30 డిగ్రీస్ ఇంటూ 3 అంటే మనకి 90 డిగ్రీస్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్.
సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇఫ్ A:B 4:5 అలాగే B:C 3:10 అని ఇచ్చాడు. దెన్ ఫైన్ A:C వాల్యూ అడుగుతున్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే 4:5ని అలాగే 3:10 అంటే A:C 4:5 అలాగే 3:10 అంటే మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి 2 times ఇది 5 times. సో 2 3s చూడండి క్యాన్సిలేషన్ చేసుకున్న తర్వాత మల్టిప్లై చేసుకోవాలి. 2 3s 6 5 5s 25. సో A:C వాల్యూ వచ్చేసరికి 60:25. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ చూడండి బుక్ ఈజ్ టు పేపర్. ఇక్కడ మనం రిలేషన్ అన్నా చూసుకోవాలి. బుక్ నుంచి పేపర్ ఎలా వచ్చిందో రిలేషన్ చూసుకుని సేమ్ అదే రిలేషన్ మనం టేబుల్కి కూడా యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి బుక్లో మనకి ఏముంటాయి పేపర్స్, ఓకే అదే లాజిక్. అంటే టేబుల్లో మనకి ఎలా తయారవుతుంది, టేబుల్ ఎలా ఉంటుంది మనకి వుడ్ అంటే చెక్క, బి. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి 3/5 ఇంటూ పర్సంటేజ్. ఈ 3/5ని మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. సో బై ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇంటూ 100 చేసుకుందాం. సో క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి 20 ఇంటూ 3 60. సో 60%. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి లత విల్ డూ వర్క్ ఇన్ 30 days. లత ఒక వర్క్ అన్నది 30 daysలో ఫినిష్ చేసింది. సో దట్ కెన్ సేమ్ వర్క్ అదే సేమ్ వర్క్ని 15 daysలో ఫినిష్ చేసింది. సో ఇద్దరు కలిపి టుగెదర్ ఇద్దరు కలిపి ఎన్ని డేస్లో వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. ఇలా టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు సో XY బై X ప్లస్ వై. ఎక్స్ మీన్స్ లత, వై మీన్స్ సుధా. సో X 30 ఇంటూ 15 బై 30 ప్లస్ 15 అంటే 13 15 సార్ ఎంత మనకి 450. సో 450 బై 45. సో క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి 10 days. ఇద్దరు కలిపి టుగెదర్ ఇద్దరు కలిపి అదే వర్క్ని 10 daysలో ఫినిష్ చేస్తారు. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ 5 chairs and 8 tables ఈజ్ 6574 అని ఇచ్చాడు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది 10 chairsకి అండ్ 16 tablesకి ఎంత కాస్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు అనుకుందాం. అలాగే 8 tables 8y ఈజ్ ఈక్వల్ టు 6574 ఇచ్చాడు. అంటే మనకి 5 ప్లేస్లో 10 రావాలి, 8 ప్లేస్లో 16 రావాలి. అంటే మనకి మ్యాథ్స్లో మనం బోత్ సైడ్ సేమ్ నెంబర్ని మల్టిప్లై చేయొచ్చు కదా. ఆ సేమ్ నెంబర్ ఏంటి 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 16 వస్తుంది. అంటే 2 5s 10 2 8s 16y 2 ఇంటూ 6754. అంటే ఇక్కడ మనకి 2తో మల్టిప్లై చేయాలి కదా. 2 4s ఎంత మనకి 8. చూడండి మనం ఇక్కడ ఒక డిజిట్ మల్టిప్లై చేసుకుంటే ఇచ్చిన ఆప్షన్స్లో చూసుకోవచ్చు. లాస్ట్ డిజిట్ మనకి 8 రావాలి. 8 ఉంది కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో ఫుల్లీ మల్టిప్లికేషన్ చేయాల్సి ఎలా చూస్ ద ఫాలోయింగ్ ఇలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఒక్కొక్క నెంబర్ ఒక్కో డిజిట్ మల్టిప్లై చేసుకుంటూ వస్తే మనం చెక్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. స్కిల్ టెస్ట్కి వచ్చే మోడల్ పేపర్ అయితే ఇదండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మోడల్ పేపర్స్ అయితే షేర్ చేస్తాను. మర్చిపోద్దు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇలాంటి మంచి మంచి మోడల్ పేపర్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తాను. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye.